సో ఇక్కడ if enable the checkbox, it is the position based approval hierarchy. If disable the checkbox, it is employee supervisor hierarchy. It is very, very important question. Clear, right? We need to enable the checkbox because now we are using the position based approval hierarchy. Okay. What is the main difference between position based employee hierarchy means? Let me take a photo. I'll give the photo. ఇక్కడ ఏమవుతుంది పొజిషన్ బేస్డ్ లో సార్ మీట్లో పెట్టా ఎవరు అప్రూవల్ ప్రాసెస్ ఈజ్ వర్కింగ్ బేస్డ్ ఆన్ పొజిషన్. ఓకేనా? అంటే ఎట్లా పొజిషన్ అంటే ఎలా 1 by 1 ఫస్ట్ ఏమవుతుంది రామ్ చరణ్ నుంచి వెంకటేష్కు, వెంకటేష్ నుంచి నాగార్జున నుంచి అనుష్క నుంచి చిరంజీవికి అట్లా పోతుంది, అంతే కదా? అది హైరార్కీ. సూపర్వైజర్ అంటే ఏంది? అప్రూవల్ ప్రాసెస్ వర్కింగ్ బేస్డ్ ఆన్ ఇంపార్టెంట్, ఇది చెప్పాలి ఆన్సర్. అప్రూవల్ ప్రాసెస్ వర్కింగ్ బేస్డ్ ఆన్ దేని బేస్ చేసుకుని ఉంటుంది? ఎంప్లాయీ సూపర్వైజర్. స్టెప్స్ కూడా ఈజీగా ఉంటాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకవేళ ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ ఎనీ వన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, యూ కెన్ టెల్ దీస్ ఆన్సర్స్. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఏమవుతుందంటే ఇఫ్ ఎనీ పర్సన్ లీవింగ్ ద కంపెనీ ఇన్ దిస్ హైరార్కీ ద అప్రూవల్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది, స్టాప్ కదా? ఇప్పుడు ఏమైంది? క్లర్క్ ఉన్నాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయినాడు లేదా కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయినాడు. అప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ వీడికి ఎంత ఇచ్చినాం మనం? అప్రూవల్ లిమిట్ 500 ఇచ్చినాం, అవునా? ఎగ్జిక్యూటివ్ ఎంత ఇచ్చినాం? అప్రూవల్ లిమిట్ 1000 ఇచ్చినాం. సో మేనేజర్కి ఎంత ఇచ్చినాము? 1500 ఇచ్చినాం. సో ఇప్పుడు ఏమైంది? ఈ క్లర్క్ అనేవాడు 800కు పర్చేస్ ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ క్రియేట్ చేసినాడు. ఎగ్జిక్యూటివ్ కంపెనీలో వెళ్ళిపోయినాడు. అప్పుడు ఈ ప్రాసెస్ అనేది పొజిషన్ బేస్డ్ అప్రూవల్ హైరార్కీ అనేది స్టాప్ అవుతుంది వేరే పర్సన్ వచ్చినంత వరకు, లేదా నెక్స్ట్ ఓవర్కి మూవ్ ఆన్ చేస్తారా? మేనేజర్ పెట్టచ్చు సార్, మనం ఆ పర్సన్ వచ్చేంత వరకు పెట్టచ్చా? పెట్టచ్చు సార్. ఎనీ పర్సన్ లీవింగ్ ద కంపెనీ ఇన్ దిస్ హైరార్కీ in this hierarchy the approval process stopped or not? Approval process is stopped or not? Not stop. ఎందుకు? హైరార్కీ కదా, ఒకరు లేకపోతే ఇంకొకరు ఉన్నాడు, ఏమవుతుంది? ఓకే, అదే ఏమవుతుంది? ఎనీ పర్సన్ లీవింగ్ ద కంపెనీ ఇక్కడ ఏమవుతుంది? స్టాప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్లర్క్ ఉన్నాడు, క్లర్క్ ఎవరు? రామ్ చరణ్కు సూపర్వైజర్ ఎవరు? ఈడు, అంతే కదా? బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇంకొకరు తీసుకొచ్చి అసైన్ చేయాలి, అంతే. అసైన్ చేసినంత వరకు ఇంకొక దానికి దిక్కు లేదు, అంతే కదా? అదే ఈడైతే హైరార్కీ పొజిషన్లో అయితే వీళ్ళు లేకపోతే ఇంకొకడు లేకపోతే ఇంకొకడు రెడీగా ఉన్నారు కదా, అవునా? సో ఇదేమవుతుంది? ఒకవేళ క్లర్క్ లేకపోతే ఒకవేళ పొజిషన్ లో నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పోతుంది కదా డైరెక్ట్ అప్రూవల్ కి. క్లర్క్ లేకపోతే అప్పుడు ఎగ్జిక్యూటివ్ వర్క్ చేయాల్సింది వస్తుంది. అంటే పొజిషన్ ఒకవేళ ఇప్పుడు ఎమర్జెన్సీ ఎంప్లాయ్ అంటే రీప్లేస్ చేస్తారు, లేదంటే ఏం చేస్తాడు? 500 లిమిట్, ఇది లేట్ కాబట్టి 1000 రూపీస్ లిమిట్, 1000 రూపీస్ ఎగ్జిక్యూటివ్ లిమిట్ అయితే ఈడ అప్రూవ్ చేసుకుంటాడు. ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ పర్చేస్ రిక్వెషన్ పిఓ మోర్ దెన్ 1000 రూపీస్ ఇట్ ఈస్ అప్రూవల్ గోస్ టు మేనేజర్. ఓకేనా? సో ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి, మెయిన్ పాయింట్స్. అప్రూవల్ ప్రాసెస్ ఈజ్ వర్కింగ్ బేస్డ్ ఆన్ పొజిషన్, ఇట్ ఈస్ నాట్ లైక్ సూపర్వైజర్ నేమ్. ఇక్కడే ఉంటుంది, సేమ్ అట్లే ఉంటుంది. అప్రూవల్ ప్రాసెస్ ఈజ్ వర్కింగ్ బేస్డ్ ఆన్ సూపర్వైజర్ నేమ్. 4th one, you can't able to sending the document for approval across business group.
ఇక్కడ అవుతుంది, ఇక్కడ నేబుల్ టు సెండింగ్ ద డాక్యుమెంట్ ఫర్ అక్రాస్ అప్రూవ్డ్ బిజినెస్ గ్రూప్. ఆ 4 పైన మీరు థియరీ బుక్ తీసుకొని చదువుకోండి. ఓకేనా? సో ఇది క్లియర్ కదా? నెక్స్ట్ స్టెప్ వెళ్దామా? వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? చెక్అవుట్ ద పొజిషన్ హైరార్కీ డయాగ్రామ్. ఇది అయిపోయిందా? ఓకే. అసైన్ ఎంప్లాయీ యాజ్ ఎ పర్సన్ టు ద యూజర్. Assign employee as a person to the user. Why? Anyone can tell me how you understanding this one? మనకి ఎంతమంది యూజర్లు ఉన్నారు ఇప్పుడు మనకు ప్రెజెంట్? వాట్ యూజర్ నేమ్? MS9. MS9 మన యూజర్. అసైన్ ఎంప్లాయీ యాజ్ ఎ పర్సన్ టు ది యూజర్. ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఇప్పుడు నీ క్రెడెన్షియల్స్ నీకు ఉన్నాయా? ఇప్పుడు ఎగ్జాంపుల్కు పవన్ ఉన్నాడు. పవన్ క్రెడెన్షియల్ పవన్ వాడుతున్నాడా, లేకపోతే పవన్ క్రెడెన్షియల్స్ అందరూ వాడుతున్నారా? నేను ఒకటే వాడుతున్నాను. ఎవరికొరు సపరేట్ ఉన్నాయా? అవునా? ఇప్పుడు కంపెనీలో ఏమవుతుందంటే, ఇప్పుడు 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. 10 మెంబర్స్ ఒకరికి MS9 అని ఇచ్చాం అనుకో, ఎవరైనా మిస్టేక్ చేసినారు అనుకో ప్రొడక్షన్ లో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ రైట్ హూ ఇస్ డిడ్ ద మిస్టేక్ అనేది. ఈజీనా కష్టమా? ఎందుకంటే ఇదే లాగిన్ తో అందరూ ఆగుతున్నారు, అప్పుడు ప్రాబ్లం కదా. కాదంటే ఇంకా తెలియాలంటే సిస్టము సీరియల్ నెంబర్ బేస్ చేసుకొని ట్రాక్ చేసి అది పెద్ద తల. సో అట్లా లేకుండా ఎవరి క్రెడెన్షియల్స్ వాళ్ళు సపరేట్ ఇస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్కు MS9 ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏం చేస్తాము? MS9 క్లర్క్ ఎవరు? క్లర్క్ ఎవరు? రామ్ సి అని పెట్టినా. ఓకేనా? లేదా ఆర్ చరణ్. ఓకే, ఈ యూజర్ నేమ్ ఇది. ఇప్పుడు యూజర్ నేమ్ దీంతో లాగిన్ అయ్యేసి ఏమైనా మిస్టేక్ చేసినాడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్కు ఈడేముంది, జస్ట్ రామ్ చరణ్ నాడు పర్చేసింగ్ డిపార్ట్మెంట్ అనుకో, అప్పుడు వీడికి ఏమి ఇస్తాము? MS9 పర్చేసింగ్ సూపర్వైజర్ ఇస్తాం. ఇంక వేరే రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఓకే. నెక్స్ట్ ఈడెవరు? రామ్ చరణ్ తర్వాత వెంకటేశా? MS9 వెంకటేష్. ఏం పెడదాం? ఎంకి పెడదామా? ఎంకి. వీడియో కాల్ ఇన్వెంటరీ రిలేటెడ్ అనుకో, వీడికి ఓన్లీ MS9 ఇన్వెంటరీ రెస్పాన్సిబిలిటీ మాత్రమే ఉంటుంది. లేదా ఈడు కూడా పర్చేసింగ్ పర్సన్ అయితే MS9 పర్చేసింగ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. క్లియర్ అయినా డౌట్ ఉందా? క్లియరా? సో సేమ్ వే ఎన్ని యూజర్లు క్రియేట్ చేస్తామంటే MS9 వెంకి కామన్ రీడే పెట్టుకుందాం, ఇంకా గుర్తుగా ఉంటుంది. ఇక్కడ పెడదాం MS9 ఎవరు? రామ్ చరణ్. MS9 లాగా లాగిన్ అవ్వాలి వీటిలోకి. ఓకే. MS9 రామ్ చరణ్, MS9 ఎవరు? ఇంకి స్పేస్, అన్నిటికి స్పేస్ ఇచ్చిన. ఇంకోటి ఎవరు? మేనేజర్. MS9 ఎవరు? నాగార్జున. క్లర్క్ ఎగ్జిక్యూటివ్ మేనేజరు. జనరల్ మేనేజర్ ఎవరు? అనుష్క. CEO MS9 చిరు. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? స్టెప్ ఇప్పుడు అర్థమవుతుందా? అసైన్ ఎంప్లాయీ ఫస్ట్ ఏం చేయాలి? ఎంప్లాయీని ఆల్రెడీ ఎంప్లాయీస్ క్రియేట్ చేసినాం, అందుకు అసైన్ ఎంప్లాయీ యాజ్ ఎ పర్సన్ టు ది యూజర్. వీళ్ళందరూ ఎంప్లాయీస్ కదా, ఎవరు? వీళ్ళందరూ ఎంప్లాయీస్, అందుకు వీళ్ళు అసైన్ ఎంప్లాయీ యాజ్ ఎ పర్సన్ టు ది యూజర్గా చేస్తున్నాం వీళ్ళను. క్లియర్ అయినా డౌట్ ఉంది ఇది? సో ఇప్పుడు ఏం చేయాలి? హౌ టు డిఫైన్ ద యూజర్? వాట్ ఈస్ ద నావిగేషన్ ఫర్ ఎనీవన్ కెన్ టెల్ మీ? సి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అసైన్ ఎంప్లాయీ యాజ్ ఎ పర్సన్ టు ది యూజర్. ఫస్ట్ యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్కి ఏం చేయాలి? ఎంప్లాయీస్ చేయాలి మనం. వాడు ఏ ఎంప్లాయీ అనేది? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, యూజర్, సెక్యూరిటీ, యూజర్ డిఫైన్. ఆల్రెడీ క్రియేట్ చేసి వెల్కమ్ 2 3 వెల్కమ్. సో ఈడేం చేస్తున్నాను? వీడు పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయా లేకపోతే ఇంకొకటనా?
సో Purchasing. రియల్ టైంలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రెస్పాన్సిబిలిటీ మీకు ఎవరు, ఏది ప్రొడక్షన్లో ఎవరు, దేంట్లో ఇస్తారు, టెస్ట్ ఇన్స్టెన్స్లో ఇస్తారు. రియల్ టైంలో ఇన్ కేస్ ఇఫ్ వాంట్ యాడ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ హియర్ ఇన్ ప్రొడక్షన్ యూ డైరెక్ట్లీ టేక్ ద హెల్ప్ ఫ్రమ్ ది DBA టీమ్, డైరెక్ట్లీ డోంట్ యాడ్ ద రెస్పాన్సిబిలిటీ హియర్. ఓకే, ఇక్కడ మనకు తెలుసు ప్రాసెస్, కానీ మనం టెస్ట్లో కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్లో ఎవరు చేయాలి? If you write the request to the DBA team will raise the request to DBA team. DBA team, we need the purchasing supervisor responsibility for this user. అప్పుడు ఏం చేస్తాడు, ఈ యూజర్ తో క్వరీ చేసి రెస్పాన్సిబిలిటీ యాడ్ చేస్తాడు. క్లియరా? అదే టెస్ట్ అయితే యూ కెన్ డూ ఇట్ దట్ వన్. సైలెంట్ అయిపోయినారు. ఇక్కడేమో అనుష్క ఒకటే వచ్చిందే. సరే, వీళ్ళందరినీ డిఫైన్ చేద్దాం, మళ్ళీ చూద్దాం. అక్కడ అనుష్క ఒకటే రాకూడదు, అందరూ రావాలి. ఓకే, సో రామ్ చరణ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ పర్సన్ అంటే ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎందుకు ఇస్తున్నానంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ హియర్? ఎనీవన్ కెన్ టెల్ మీ? చిరు, యోగి? All the permissions ఉంటాయి సార్ దానికి. If you add the system administrator responsibility, you can add the remaining responsibilities here. Yes. For example, now where we are defining the users, right? If you want to create the user, if you want to add the responsibilities, what is the responsibilities required? System System administrator. In production, this responsibility you don't have. That is the reason. In a production, you don't have this responsibility. That is the reason you are requesting to the DBA team to add the required responsibilities to our user. Clear, right? Yes, sir. Clear. Okay. Test లో మీరు చేసుకోవచ్చు, ఏమని అడగాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ పర్సన్? MS9 ఎంకీనా? ఎంకి. వెల్కమ్ 1 2 3. వెల్కమ్ 1 2 3. సేవ్ ఇట్. సిస్టమ్ నేను ఇక్కడ ఇస్తున్నాను, ఎందుకు ఇది మన ఓన్ కాబట్టి ఇది టెస్ట్లో చేసుకోవచ్చు, ప్రొడక్షన్లో మీరు చేయకూడదు. ఒకవేళ మీకు ప్రొడక్షన్లో ఉన్న మీరు యాడ్ చేసుకోకూడదు డైరెక్ట్గా. యూ షుడ్ గెట్ ద పర్మిషన్ హియర్. వై యూ వాంట్ టు యాడ్ ద రెస్పాన్సిబిలిటీ హియర్ అనేది కంపల్సరీ పర్మిషన్ తీసుకొని ప్రొడక్షన్లో యాడ్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్, విచ్ రెస్పాన్సిబిలిటీ యూ నీడ్ టు యాడ్ ఇట్ హియర్. ఒకవేళ మనం వీడు ఓన్లీ యూనిటరీ సూపర్వైజర్, యూనిటరీ పర్సన్ అనుకో, ఇంకే అప్పుడు ఏ రెస్పాన్సిబిలిటీ యాడ్ చేస్తాం మనం? ఏ రెస్పాన్సిబిలిటీ యాడ్ చేస్తాం? వీడు ఓన్లీ యూనిటీకి సంబంధించిన వాడు. Inventory supervisor. ఇప్పుడు ఇది ఓన్లీ పర్చేసింగ్ ఆర్డర్ మేనేజ్మెంట్ అయితే ఈ పర్సన్ ఇంకే పర్చేసింగ్ ఆర్డర్ Purchasing. మాత్రమే ఉంటాయి, రెండు, ఇంక వేరే ఏమి ఉండవు. క్లియరా? సో మనం ఇక్కడ ఓన్లీ యూనిటరీ రిలేటెడ్ కాబట్టి, ప్యూర్ రిలేటెడ్ కాబట్టి ఓన్లీ ప్యూర్ ఇస్తాను నేను. ఓన్లీ అనుష్కానే వస్తుంది, ఏమంటాయి ఇవి? అనుష్క వచ్చింది, ఓన్లీ అనుష్కానే వస్తుంది. చూద్దాం, అక్కడ సెటప్ ఏదో మిస్ అయినట్టున్నది. బిజినెస్ గ్రూప్ అన్ని కరెక్ట్, ఎంప్లాయ్మెంట్ వచ్చింది, కరెక్ట్గానే వచ్చింది. సరేలే, దాన్ని ఎందుకు టైం వేస్ట్ చేసుకోండి. నెక్స్ట్, హూ ఇస్ ద నెక్స్ట్ పర్సన్? MS9 నాగార్జున. నెక్స్ట్, ఏమైనా డౌట్ ఉంది ఇప్పుడు ఎవరికన్నా? శ్రావంతి, లక్ష్మి, హూ ఇస్ ద లాస్ట్ పర్సన్? చిరంజీవి.
కావాలంటే యాడ్ చేసుకుంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ చిరంజీవి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రెస్పాన్సిబిలిటీ లేకపోయింది అనుకో, వెంకటేష్కి ఉన్నది అనుకో, అప్పుడు వెంకటేష్ ఈడు ఏం చెప్తాడు, చిరు నాకు ఇది లేదు, నువ్వు రెస్పాన్సిబిలిటీ యాడ్ చేయని వాడు చెప్తాడు. అప్పుడు వాడు ఆ యూజర్తో క్వరీ చేసి చిరుకి యాడ్ చేపిస్తాడు. ఓకేనా? సో ఇక్కడ ఏందో ఇష్యూ జరిగింది, ఇది ఎందుకు రాలేదో చూద్దాం అండి. ఎంప్లాయీ హెచ్ఆర్ఎంఎస్ పీపుల్ అండ్ మెయింటెనెన్స్. ఇక్కడ పోరా క్లాస్లో నా పోనీ. సో ఇక్కడంతా బాగానే ఉంది, ఇక్కడ మనం కొడతానే. సో ఫీమేలు పర్సన్ టైపు ఎందుకు రావట్లేదు ఆడ, ఇది డీబగ్గింగ్ అంటారు. Who is the next person? సేమే కదా, దానికి దీనికి తేడా ఉంది. ఫీమేలు యాక్షన్ పర్సన్ టైప్ ఎంప్లాయీ ఎక్కడ మిస్ అయింది? ఇవన్నీ సపోర్టింగ్ ఇష్యూస్ చెప్పుకోవచ్చు మీరు. వెంకటేష్ వరకు వస్తే చాలు మనకు, మిగతా అవసరం లే. ఎందుకు రావట్లేదు ఐడియా ఉంది ఎవరికన్నా అనాలిసిస్?
ఓన్లీ వెంకటేష్ వస్తున్నానా, అనుష్క వస్తుందా ఓన్లీ? ఓన్లీ అనుష్క వస్తుంది. వాళ్ళు రావాలి కదా కంపల్సరీ. ఏమన్నా బిజినెస్ గ్రూప్ ఏమన్నా డిఫైన్ చేయలేదా? ఇచ్చినా కదా బిజినెస్ గ్రూప్, ఎందుకు వెళ్ళాం? లేదు బిజినెస్ గ్రూప్ ఉందిగా. అదేనా, ఇప్పుడు అనుష్క సెట్టింగ్ వెంకటేష్ సెట్టింగ్ ఒకసారి చెక్ చేయండి. ఇదే కదా, అదే ఇది తీసుకుంటారు అనుష్క. ఇప్పుడు పోయి చూద్దాం. ఒకవేళ రాకపోతే మళ్ళీ చూద్దాం ఇది ఇష్యూ ఏంది అనేది. సార్ ఫైనల్ ఒకసారి చెక్ చేస్తాను, మిగతా సెటప్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. కానీ ఈ కంపల్సరీ రావాలి. పవర్ స్టార్ వచ్చాడు. వచ్చారా? చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, ఈ వెంకటేష్. అంటే వాళ్ళు ఎట్లున్నారు? మిస్టర్తో ఉన్నారు. ఓకేనా? అనుష్క దేంతో, ఏ పేరుతో ఉంది? ఏ పేరుతో ఉన్నారు స్టార్టింగ్ లో? MS9. మిస్టర్ అన్న వీళ్ళంతా మిస్టర్. అనుష్కకు మాత్రం MS9 ఇచ్చినాం, మిగతా వాళ్ళందరికి ఏమి ఇచ్చినాం? మిస్టర్. సో అది, సో మనం చేసిన ప్రాసెస్ కరెక్టే, కానీ రాంగ్ ఉల్టా ఇచ్చి మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఓకేనా? అందరికి ఎవరి వాళ్ళకి వస్తారు ఇంకా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే MS9 రామ్ చరణ్ ఎక్కడ? రామ్ చరణ్కు ఈడు ఎవరు ఇవ్వాలి పర్సన్? వెంకటేష్. వెంకటేష్ ఎందుకు ఇచ్చాడు పర్సన్? రామ్ చరణ్ ఇస్తాం. ఒకవేళ వెంకటేష్ ఇచ్చాం అనుకో, ఈడ పేరుకి మాత్రం రామ్ చరణ్ లాగిన్ ఉంటుంది, కానీ అథారిటీ అంతా ఎవరిది ఉంటుంది? వెంకటేష్ అథారిటీ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఎవరు? ఇంకేనా? ఇట్లా కొడతాను, ఇది వచ్చేస్తాను. హీరో మిస్టర్ హీరోనా? ఎవరుడా? ఇంకి కాబట్టి ఇంకి. ఎందుకంటే యూజర్ నేమ్ వాడు ఎవరు? ఇంకి, అంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు పవన్ లాగిన్ అయ్యి అక్కడ ఎవరితో ఇచ్చాను అనుకో, దినేష్ ఇచ్చాను అనుకో పర్సన్, అప్పుడు ఎవరు యాక్సెస్ ఉంటుంది ఆడ? దినేష్ ఏదైతే అప్రూవల్ అయ్యేటట్టు ఉంటుందో, ఎంత లిమిట్ ఉంటుందో అంతే చేసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంకీకి ఎంత అప్రూవల్ లిమిట్? 1000 కదా ఎంకీకి. నేను ఏదైనా చేస్తాను, నాగార్జున ఇచ్చినాను అనుకో, అప్పుడు లిమిట్ ఎంత ఉంటుంది ఇక్కడ? ఈ యూజర్కి 1500 వస్తుంది. ఎందుకు? పర్సన్ వర్ కాబట్టి. నాగార్జున అప్రూవల్ లిమిట్ ఎంత? 1500 కాబట్టి. లేదా మళ్ళీ చెప్పాలా? అర్థమైందా లేదా? అర్థమైంది. చిరువుకి ఎవరు? చిరువుది ఇచ్చేద్దాం. కాన్సెప్ట్ చాలా ఈజీ, అడగండి మళ్ళీ చెప్తాను, నేను ఇబ్బంది లేదు. అందరూ చెప్పినారు. ఇంకెవరున్నారు మిగిలి? అనుష్క ఉంటాను. మళ్ళీ అనుష్క ఫ్యాన్ ఫీల్ అవుతారు లేకపోతే. ఎవరున్నారు? నాగార్జున అయిపోయిందా?
అయిపోయింది. ఆల్రెడీ అన్నాక వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఇంకా చెక్ అవుట్ ద పొజిషన్ హైరార్కీ డయాగ్రామ్ అయిపోయింది. ఎంప్లాయ్ ఎస్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ యూజర్ అయిపోయింది. డిఫరెంట్ ఎంప్లాయ్ యాజ్ ఎ బయర్ అండ్ పర్చేసింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? ఆల్మోస్ట్ అయిపోయిన సెటప్స్. డిఫరెంట్ ఎంప్లాయ్ యాజ్ ఎ బయర్ అండ్ పర్చేసింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది బయర్? ఇప్పుడు రామ్ చరణ్, నాగార్జున, చిరంజీవి వీళ్ళందరూ ఎవరు? ఎంప్లాయ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ కదా, అవును కదా? Sir. సో ఇప్పుడు రిక్వెషన్ వాళ్ళు రిక్వెషన్ క్రియేట్ చేస్తారు. పర్చేసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? Purchasing. ఐటమ్ పర్చేస్ చేస్తారా? పర్చేస్ ద ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్. హూ విల్ పర్చేస్ ద ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్? Buyer. బయర్. Buyer will purchase the item. సో హూ విల్ రైట్ ద రిక్వెస్ట్? Buyer request చేస్తారు. నో, క్లియర్ గా చెప్పాను. మన డయాగ్రామ్ ఎక్కడ పోయింది? ఎక్కడైనా ఉండేది డయాగ్రామ్. ఫస్ట్ ఏం చేస్తాము? రిక్వెషన్ క్రియేట్ చేస్తాము. 10 ల్యాప్టాప్లు కావాలని చెప్తాము. 10 ల్యాప్టాప్లు ఎవరు? ఎంప్లాయ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఈడు ఎంప్లాయీ అయినవాడు రిక్వెషన్ రైజ్ చేస్తాడు. ఇక్కడ నుంచి ఎంప్లాయీ ఏం చేస్తాడు? డిఫరెంట్ సప్లయర్కి పంపిస్తారు. మళ్ళీ ఈడు రెస్పాండ్ అవుతాడు. అనాలిజ్ చేస్తారు. అనాలిజ్ చేసిన తర్వాత ఎవరు పర్చేజ్ చేస్తాడు ఐటమ్స్? పర్చేస్ డిపార్ట్మెంట్లో బయర్ అనేవాడు ఐటమ్స్ కొంటాడు. ఎవరి నుంచి? సప్లయర్స్. ఓకే, క్లియరా? మేబీ ఇది క్లర్క్ కావచ్చు. వీడు ఎంప్లాయీ క్రియేట్ చేసేవాడు క్లర్క్ కావచ్చు. ఇక్కడ క్లర్క్ ఐటమ్స్ అన్ని ఇంత 10 ల్యాప్టాప్లు, 50 ట్రాక్టర్లు, 100 జీబులు కావాలని చెప్పి రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాడు. ఇదంతా ఫైనల్ అనాలిజ్ చేసిన తర్వాత పర్చేసింగ్ డిపార్ట్మెంట్ రెడీ టు పర్చేస్ ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్ ఇఫ్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్. క్లియరా? సో ఇఫ్ ఈస్ ఇంటర్వ్యూ పర్సన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద హూ విల్ క్రియేట్ ద రిక్వెషన్ మీన్స్ వాట్ ఈస్ ద ఆన్సర్? Employee of the organization create the requisition. Who will purchase the item from the purchasing department? Buyer. Buyer. Buyer will purchase the item. Okay, no confusion, right? చిరంజీవి మాట్లాడలేదే? దినేష్, యోగి. డిఫరెంట్ ఎంప్లాయీ యాజ్ ఏ బయర్ అండ్ పర్చేసింగ్. నవీన్, వినోద్, అర్థమవుతుందా? ఇదేమో డిఫరెంట్ ఎంప్లాయీ బయర్ అండ్ పర్చేసింగ్ అంటే ఆ ఎంప్లాయీని బయర్గా యాడ్ చేస్తున్నాం మనం, ఒక బయర్గా పెడతాం అండి. ఓకే, ఎవరైనా కావచ్చు. ఎలా పెడతాం దాన్ని? సో ఎక్కువ ఏమవుతాయంటే నాకు బయర్ సెటప్ లేదు అంటారు. ఈవెన్ పర్చేసింగ్ పేజ్ కూడా ఓపెన్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక 80% సెటప్ చేసినాం మనం. పర్చేస్ ఆర్డర్. చూడండి, యు ఆర్ నాట్ సెటప్ యాజ్ ఏ బయర్. ఇలాంటి ఇష్యూస్ బోల్డ్ వస్తాయి మీకు. ఇలాంటి ఇష్యూస్ ఏముంటుంది? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ వన్? You need to be a buyer. You need to set up buyer. ఎందుకు బయర్ ఎక్కువ? యు ఆర్ నాట్ ఏ సెటప్ యాజ్ ఎ బయర్. టు యాక్సెస్ దిస్ ఫార్మ్ యూ నీడ్ టు యాజ్ ఎ బయర్. ఈ పేజ్లోకి వెళ్ళాలంటే నువ్వు షుడ్ బయర్ అయి ఉండాలి అంటుంది. ఏం పేజ్ అది? పర్చేసింగ్ డిపార్ట్మెంట్ పర్చేస్ ద ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్ కదా. ఐటమ్స్ కొనాలంటే ఎవరు కావాలి మనకు? హూ ఇస్ రిక్వైర్డ్? బయర్ పర్చేస్ ద ఐటమ్. అందుకని ఈవెన్ యూ నాట్ ఏబుల్ టు ఓపెన్ దిస్ పేజ్ ఆల్సో వై బికాస్ దేర్ ఇస్ నో బయర్ సెటప్. ఎక్కువ వస్తుంది ఇక్కడ. ఎలా డిఫైన్ చేయాలి బయర్ సెటప్? పర్సనల్ బయర్. ఏమ్మా స్వామి, ఏమైనా డౌట్ ఉందా?
ప్రసన్న జాయిన్ అయింది ఎందుకు? ప్రసన్న అన్నా ఉన్నాను. అమ్మా, ఏమైనా అర్థం అవుతుంది? అర్థమవుతుంది. అమ్మమ్మ ఇక్కడ చూడండి, వీళ్ళందరూ బయర్స్. మనం ఒకవేళ ఉన్న బయర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ బయర్ నేమ్ ఇచ్చి క్లిక్ అని గో కొడతాం, ఉన్నారా లేరా అని. కొత్త బయర్ని యాడ్ చేసుకోవాలంటే ఈ నుంచి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఎవరిని, రామ్ చరణ్ యాడ్ చేస్తాను నేను. వాడు ఎవరు? మిస్టర్ హీరో కదా, హీరోనా? క్లిక్ అని గో, మిస్టర్ హీరో రామ్ చరణ్. ఎవరు వాడుతాను? మన బైరా ఈడు, లేదా అంతకుముందు కంపెనీ బైరా? సార్ ఇంతకు ముందు ఇంతకు ముందు కంపెనీ BT15 BT15 బైరేడు. BT9 no, right? You know, right, how to add? Click on add buyer. ఓకే, ఏం పెడతాం ఇక్కడ? కావాలంటే మీకు తెలియకపోతే ఈ సెర్చ్ బటన్కి వెళ్ళండి. ఈ సెర్చ్ బటన్కి వెళ్ళేసి అందరిని బయలు యాడ్ చేసేస్తున్నాను నేను. ఓకే కదా? ఓకే. మిస్టర్ హీరో, ఎవరిని తీసుకోలేడు మనం? ఫస్ట్ రామ్ చరణ్ తీసుకుంటాం. సేవ్ ఇట్. సార్ సేమ్ వచ్చింది సార్ BT15. అవునా? ఎందుకు వచ్చింది అది? వచ్చిందా ఇక్కడ? ఎక్కడున్నాడు ఆయన? రామ్ చరణ్ సారు. రైట్. సేమ్ వే షల్ వి యాడ్ ద సమ్ అనదర్ బైర్ ఆల్సో. రామ్ చరణ్ అయినాడు. మిస్టర్ ఎవరు లేరు కదా ఇంకా? ఉన్నారా? వెంకటేష్, చిరంజీవి వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, చూడండి. No. సార్ సో దట్స్ వాట్ యూ నీడ్ టు యాడ్ వన్ మోర్ బయర్. హూ ఇస్ ద నెక్స్ట్ పర్సన్? Venki. వెంకటేష్. Who is the next person? Who is the next person? Nagarjuna. నాగార్జున. You know, right, how to add the buyer setup? Very, very important. ఈ చిన్న చిన్న ఇష్యూలు మనం ఈజీగా రిజాల్వ్ చేయొచ్చు. సో బయర్ సెటప్ యాడ్ చేయలేదు, రాలేదంటే ఇంకా మిమ్మల్ని వాళ్ళు ఇంకో విధంగా అనుకుంటారు వాళ్ళు. ఓకేనా? నేను ఎందుకు ఇంత స్లోగా క్లాసెస్ చెప్తున్నానంటే మైండ్లో ఎక్కిపోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఎవరు? వెంకటేష్ తర్వాత Anushka. అనుష్క. రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సేవ్ కొట్టిన వెంటనే యువర్ చేంజెస్ హ్యాస్ బీన్ సేవ్డ్ అని రావాలి. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఫైనల్గా సౌమ్య, అర్థం అవుతున్నాయా? సౌమ్య, ఏమ్మా క్లాస్లో మాట్లాడు నువ్వు? ప్రతిజ్ఞ చేసినావా క్లాస్లో మాట్లాడకూడదనే? సౌమ్య, అట్లయినా ఉంటే చెప్పు, మేము పిలిచిన కూడా పిలిచాం, పాపం ఎందుకు నిన్ను ఇబ్బంది పెట్టడం. యువర్ చేంజెస్ హాస్ బీన్ సేవ్డ్. హౌ టు క్లోజ్ ద విండో? క్లోజ్ ద విండో. అందరూ అయిపోయినారా? రామ్ చరణ్, అక్కడ అనుష్క రాలేదు. అనుష్క రాలేదు, ఫీల్ అయిపోతున్నారు బా ముందు. ప్రసన్న లక్ష్మి ఓకేనా? ఓకే అన్నా. ఎంతవరకు వచ్చి? క్యాలెండర్ కంప్లీట్ అయిందన్న ప్రాక్టీస్. Calendar. డిఫరెంట్ వాల్యూ ట్రై కంప్లీట్ చేశాను అన్న. ఏ క్యాలెండర్ అమ్మా? అనుష్క సార్. ఎక్కడ? మల్టీ మల్టీ ఆర్గ్ అన్న. ఏమ్మా తల్లి కాదమ్మా, నువ్వు కాదు, నువ్వు అంటే మొన్న జాయిన్ అయ్యి ఓకేలే. ఈమె లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న లాగౌట్. ఇలా ఇక్కడ ఎక్కువ పేజెస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎన్ని
ఇది వెల్కమ్ 1 2 3 గుర్తుపెట్టుకోండి పాస్వర్డ్ వాళ్ళకి. ఇక్కడ మనం ఎక్కడున్నాం? బయర్ సెటప్లో కదా. పర్చేసింగ్ సెటప్ పర్సనల్ ఇప్పుడు కావాలంటే చూసుకోండి మీరు ఇక్కడ కొరి చేసే విధానంలో ఎవరెవరు వచ్చినారు? అనుష్క, చిరంజీవి వీళ్ళందరూ వచ్చినారు. ఇప్పుడు ఇంకెవరు కావాలి మనకు? అనుష్క కూడా వచ్చిందిగా. రామ్ చరణ్, వెంకటేష్, నాగార్జున, అనుష్క, చిరంజీవి సరిపోయిందా? ఇండియన్ లిస్ట్ ఏమవుతుంది ఇక్కడ? ఆ పర్సన్ ఆ రోజుకి కనిపించాడు సార్. ఆ రోజు తర్వాత ఆ బయర్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతాడు. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? బ్రేక్ తీసుకొని మరీ స్టార్ట్ చేద్దాం. చికెన్ బిర్యానీ చేసే వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా లేరు కదా? ఉన్నారా? సో డాక్యుమెంట్ టైప్స్ ఇంకెన్ని ఉన్నాయి? సెటప్స్ 4 ఉన్నాయి. డాక్యుమెంట్ టైప్స్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది డాక్యుమెంట్ టైప్స్? వెరీ 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 ఇంపార్టెంట్. డాక్యుమెంట్ టైప్స్ ఎనీవన్ కెన్ టెల్ మీ వాట్? నేను జస్ట్ ఓపెన్ చేస్తాను. జస్ట్ వాంట్ టు హియర్ ఆన్సర్ ఫ్రమ్ యూ. వాట్ ఈస్ ద డాక్యుమెంట్ టైప్స్? పర్చేసింగ్ అన్ని సెటప్స్లోనే ఉంటుంది. సెటప్ ఆర్గనైజేషన్స్, పర్చేసింగ్ సెటప్, పర్చేసింగ్ డాక్యుమెంట్ టైప్. ప్రతి ఒక్క దానికి ఏడే క్వశ్చన్లు ఎక్కువ పడతాయి. సో ఇప్పుడు మనకు పర్చేస్ రిక్వెషన్ ఉంది, స్టాండర్డ్ పర్చేస్ ఆర్డర్ ఉంది, ఏమేమి ఉన్నాయి మనకు తెలుసు కదా సైకిల్లో. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ పర్చేస్ రిక్వెషన్ ఉందా, ఇంటర్నల్ రిక్వెషన్